ప్రధానమంత్రి అయితే నమ్ముతారని ప్రధానమంత్రి కావాలని చెప్పి రాహుల్ గాంధీకి తెలుసు. అది సాధ్యం కాదని రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అది మిలియన్ జోక్. ఇది మరి జంజీలను ఇంకా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అవుతుంది. నేనేమంటున్నానంటే అదేదో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటి నుంచి అమలు చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? ఓ ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చెప్పు చేయించి విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర అది చేయొచ్చు, ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. వాళ్ళు ఇట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పాలసీ ఉంటుంది. అంటే 60 ఏళ్ళ ముసళ్ళు కూడా యూత్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇదే ఛాన్స్ అనుకుని మా విఎన్ మంత్ అన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. మళ్ళీ మా విఎన్ మంత్ అన్నకు ఇప్పుడు మా కేశవరావు సార్కు జీన్ పాయింట్ వేసి టీ షర్ట్ వేసి చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంత్ అన్నకు విద్యాశాఖ మంత్రి, కేశవరావు సార్కు హోంశాఖ మంత్రి, ఇంకా కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. కానీ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడనే జంజీలతో ఇక్కడి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ చేయాలి. కాబట్టి కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచిది కాదని నేను సలహా ఇస్తున్నాను. కేసీఆర్ చాలా తెలుగు మంత్రులు అనుకున్నారు. ఫస్ట్ 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు మంచోడు, ఇంద్రుడు, చిన్న చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి నిధులన్నీ తీసుకొచ్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంకి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. వాళ్ళ నెక్స్ట్ టైం ఏం చేసి నెక్స్ట్ టైంలో కేంద్రంతో ఘర్షణ పడ్డాడు. అతి తెలుగు అయిపోయింది అనేది. అయిపోయి ఏమైంది? 8 లక్షల కోట్లు అప్పు చేసింది వాళ్ళ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? వాళ్ళు 8 లక్షల కోట్లు కేంద్రంతో ఘర్షణ పడితే 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంటే జంజీలకు మంత్రి పదవులు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారని కోరుకుంటున్నాను. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. Subscribe us and press the bell icon for more interesting updates.